వేంకటేశ్వరుడు. వేం అంటే పాపాలు, కటేశ్వరుడు అంటే ఆ పాపాలను హరించేవాడు. కలియుగంలో ఎక్కడ చూస్తే అక్కడే పాపం. అబ్బే నేను చెయ్యలేదు అనటానికే లేదు. అందరం కూడా పాపాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రీతితోనో లేకపోతే ద్వేషంతోనో చేసే కర్మలు, కార్యాలు అన్నీ పాపాల కిందే వస్తాయి. శాస్త్రం ఏది ఒప్పుకుంటుందో అది మాత్రం పాపం కింద రాదు. ఆచారము అన్నది ఒకటి ఉంటుంది, కానీ దాన్ని ఇప్పుడు కలియుగంలో ఎవ్వరము పాటించటం లేదు. ఈ ఆచారము అన్నది ఒక సంస్కారం నేర్పిస్తుంది. పొద్దున్నే లేవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, సూర్యోదయం సమయానికే లేవాలి, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. స్నానం చేసిన తర్వాతే ఏదైనా తినాలి, అసలు ముందుగా భగవంతుడిని స్మరించుకోవాలి. పద్ధతులు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ ఆచారం అని అనాలి. ఇలా గుడికి వెళ్ళాలి, లేకపోతే మనం సంపాదించిన దాన్ని విభజన చెయ్యాలి, లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి, అలాగే అందరి కోసం ఉపయోగించాలి. కానీ మనం నా అనుకుంటే నా వాళ్ళ గురించి అని మనం ఒక గీత గీసుకుంటాం. నా స్నేహితులకి నేను ఇచ్చాను కాబట్టి నేను కూడా లోక కళ్యాణం కోసం ఆలోచించానా అంటే కాదు. లోక కళ్యాణం కోసం ఆలోచించటం, మనం మన డబ్బుని సహాయం చేయటం అంటే ఇతరులకు. ఈ ఇతరులలో నా కొడుకు, నా భర్త, నా భార్య, నా చెల్లి వీళ్ళు రారనమాట. వీళ్ళందరూ మనకిష్టమైన వాళ్ళు. కాబట్టి ఇలా పద్ధతులు ఏవైతే ఉంటాయో అది తూచా తప్పకుండా కలియుగంలో ఆచారాన్ని ఎవరైనా పాటిస్తున్నారా? ఒకవేళ పాటిస్తే వాళ్ళని మిగతా వాళ్ళు వీడొక పిచ్చోడు అని చూస్తూ ఉంటారు. ఇలాగే ఉంటాడు, ఇలా ఎవరుంటారు అని మనం అనుకుంటాం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆచారం మాటకి అసలు ఎక్కడ విలువే ఉండదు. అలా కొనసాగిపోతుంది మన జీవితం. కారణాలు బోల్డని కావచ్చు. ఈ ఆచారం లోపించటం వల్ల సంస్కారం లోపిస్తోంది. ఈ సంస్కారం లోపించటం వల్ల మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అటువంటి తప్పులు అని చెప్పడానికి ఒక రూపం రావాలి. అటువంటి తప్పులు చెయ్యకుండా ఉండడానికి మన మనసుని మార్చడానికి ఒక రూపం రావాలి. అదే వెంకటేశ్వరుడు. మరి ఆయన ఎలా కదిలి వచ్చారో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వైకుంఠంలో భృగు మహర్షి తన్నిన తర్వాత, ఆయన అరికాలులో ఉన్న మూడో కన్నుని ఈయన చిదిమేసిన తర్వాత, ఆయన మళ్ళీ భూలోకానికి వచ్చిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగానే ఎందుకు రావాలి అంటే, దీనికి మనకి ఒక భావన అన్నది మనసులో ఉంటుంది. ముందుగా మన మనసు చెప్తుంది. ఒక మనిషిని చూసిన తర్వాత వీడు నాకు ఇష్టం కాబట్టి ప్రీతితో మాట్లాడతాను, వీళ్ళని చూస్తేనే నాకు చిరాకు కాబట్టి మొహం తిప్పుకుంటారు అన్నది మన మనసు మనకి చెప్తుంది. మన కళ్ళో ముక్కో మనకి చెప్పవు. అలా ఒక శత్రుత్వ భావమైన ప్రేమ అయినా, నాకు ఇది ఇష్టం, ఈ స్థలం ఇష్టం కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, ఈరోజు అవన్నీ చూస్తాను, నేను అక్కడికి వెళ్ళను ఎందుకంటే అక్కడ నాకు నచ్చదు, ఇవన్నీ మన మనసు చెప్తుంది. ఇవన్నీ భావాలు. కాబట్టి ఈ భావాలకి ప్రాధాన్యత ఉంటుంది. అంటే స్వామి కదలాలి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క కదలికకి కారణం దయ అని చెప్పుకున్నాం. ఇప్పుడు దయ ముందు కదలాలి. దయ ఎవరు? అమ్మవారు దయ. అమ్మ అంటేనే దయాస్వరూపిణి కదా. అమ్మ అలాగే అయ్యవారు, వీరిద్దరూ మనల్ని ఆదుకుంటున్నారు. అమ్మ ఎంతో దయతో ఉంటుంది. మనం మామూలుగా అయినా అమ్మతో చాలా చనువుగా ఉంటాం. నాన్నగారంటే కొద్దిగా భయం ఉంటూ ఉంటుంది, అమ్మో ఏమంటారో అని. సరే, మనకి ఏమైనా పనులు చేయించాలన్నా కూడా అమ్మకి చెప్తే అమ్మ నాన్నకి చెప్తుంది కదా. అలా అమ్మ దయాస్వరూపిణి. అందుకే ముందు అమ్మ కదలాలి అంటే, దయ కదలాలి అంటే అమ్మ కదలాలి. అది కూడా ఒక లీలే. కాబట్టి అమ్మకి కోపం వచ్చిందట లక్ష్మీదేవికి. అమ్మ అంటుంది, వక్షస్థలం నా నివాస స్థలం. అంతే కదా. వెంకటేశ్వర స్వామి అనే కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఎవరుంటారు? ఆయన ఆ స్థానాన్ని ఇచ్చారు లక్ష్మీదేవి. ఆవిడ కోపంగా భృగు మహర్షి, ఒక మనిషి వచ్చి మిమ్మల్ని అలా తంతే అంత సహనంతో అంత ఓర్పుతో మీరుంటారేమో, నేనుండను. కాబట్టి ఆ స్థలం నాది. ఆ స్థలాన్ని ఆయన అంత అపవిత్రం చేస్తే మీరు ఏమీ చెయ్యకుండా మీరు ఎందుకు అంత సహనంతో ఉన్నారు? ఇది నాకు నచ్చడం లేదు. కాబట్టి నేను ఈ వైకుంఠాన్ని ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, కరవీరపురం వెళ్ళిపోతున్నాను. దాన్నే మనం ఇప్పుడు కోల్హాపూర్ అంటాం. అంటే లక్ష్మీదేవి మొట్టమొదటిగా భూలోకానికి వచ్చిన స్థలం కరవీరపురం. అప్పట్లో దాన్ని ఇప్పుడు కోల్హాపూర్. అక్కడ మహాలక్ష్మి ఆలయం ఉంటుంది కదా, అక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిశారు. కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తున్నాను అన్నది చెప్పి ఆవిడ వైకుంఠాన్ని నుంచి ఆవిడ బయటకు వచ్చేసి, బాహ్యంగా మనం చెప్పుకుంటే ఆవిడేమిటి అంటే, ఎవరో వచ్చిన పనికి భర్త మీద అలిగి వెళ్ళిపోయిందా, ఇలాంటి మాటలే వినిపిస్తాయి. మన జ్ఞానం అంతవరకే. కానీ మనం చెప్పుకున్నాం, అవతారానికి ఒక కారణం కావాలి, ఒక మూలం కావాలి. ముందు అమ్మ కదలాలి, అప్పుడు అయ్యవారు కదులుతారు. ముందు దయ కదలాలి, అప్పుడు ఆ దయతో కారుణ్యంతో ఒక రూపాన్ని, అంటే
ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎవరినైతే మనము చూడలేమో, కలియుగంలో ఎవరమూ చూడలేమో అటువంటి శ్రీ మహావిష్ణువు ఒక రూపంతో రావాలి అంటే దయ ముందు కదిలింది. ఇప్పుడు లక్ష్మీదేవి లేకపోతే కేవలం ఒక భార్య, ఒక స్త్రీమూర్తి అన్నది కాదు ఇక్కడ. సర్వలక్షణాలకు కారణం లక్ష్మీదేవి. అన్ని లక్షణాలు పోతే లక్ష్మీదేవి లేనట్టే. అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు, మనలో సాత్విక భావాలు లోపించటం, మంచి లక్షణాలు లేకపోతే లక్ష్మీదేవి లేనట్టే. సత్ప్రవర్తనతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో లక్ష్మీదేవి ఉన్నట్టే. వాళ్ళు కోట్లు గణించవలసిన అవసరం లేదు. ఇప్పుడు కారణం ఏమిటి? అమ్మ లేదు, లక్ష్మి లేదు. అందుకని వైకుంఠం నుంచి అయ్యవారు కూడా ఆయన కదిలి, స్వయంగా ఆయన అలా కదిలి వెంకటాచలం అనే పర్వతం దగ్గర ఒక పుట్టలో ఆయన అలా కూర్చుని ఉన్నారు. అంటే ఇదంతా ఎలా జరగాలో ఆయనకు తెలుసు, స్థితికారకుడు కదా. అందుకని ఆయన అవతారం గురించి ఎవ్వరూ చెప్పలేదు, ఎవరూ ఇలా రా అనలేదు. ఆయన మటుకు ఆయనే వచ్చారు, ఆయన మటుకు ఆయనే ఒక రూపంతో ఉండాలనుకున్నారు. ముందెక్కడున్నారు, తర్వాత ఎలా ప్రకటనమయ్యారు, ఇదంతా స్వామివారు స్వయంగా తయారు చేసుకున్న ప్రణాళిక. ఇందులో ఏ ఋషి కూడా స్వామి వచ్చి ఆ పుట్టలో ఉండు అని అనలేదు, ఏ దేవుడు కూడా అడగలేదు. అంటే దేవతా స్వరూపం స్వయంగా స్వామివారు అలా వచ్చి పుట్టలో ఉన్నారు. మరి పుట్టలో ఉంటే సరిపోతుందా? మనం ఇప్పుడు ఎలా దర్శించుకుంటున్నాం? దీని గురించి మాట్లాడుకుందాం తర్వాత ఎపిసోడ్లో. నమస్తే.